Hi aspirants, welcome to Sinomath and welcome to continuous series of CSAT PYQs. So already blood relations and directions సంబంధించి 2 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇది థర్డ్ వీడియో. ఈ వీడియో తోటి 2024 నుంచి మనకి 2011 వరకు ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయో అన్నింటినీ కవర్ చేశాను. సో ఈరోజు ఈ వీడియో తోటి మనకి బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ పూర్తిగా మనకి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వేరే టాపిక్ తీసుకొని దాని మీద క్వశ్చన్స్ని కూడా ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీరు వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించినాయి అంటే మీకు ఏదైనా టఫ్ లెవెల్ అనిపించినా, మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోయినా, ఇంకా స్లోగా చెప్పాలా లేదా స్పీడ్గా చెప్పాలా, మీకు ఏదైనా సరే టాపిక్ రాదు దాని మీద బేసిక్ వీడియో చేయాలా, ఇటువంటివన్నీ మీరు కమెంట్స్ చేస్తే నెక్స్ట్ మేము వీడియోస్ అప్లోడ్ చేయడానికి పోస్ట్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో మీ కమెంట్సే నెక్స్ట్ ఏ వీడియోస్ మేము అప్లోడ్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది తెలుస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత అది కమెంట్ చేయండి, మీకు ఒకసారి కమెంట్ చేయండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఈరోజు క్లాస్లో, ఏ పర్సన్ క్లైంబ్స్ a hill in a straight path from point O on the ground in the direction of northeast and reaches a point A after traveling a distance of 5 km. Then from point A he moves to point B in the direction of northwest. Let the distance A be 12 kilometers. Now how far is the person away from the starting point O? సో మనకి స్టార్టింగ్ పాయింట్ ఓ ఇచ్చాడు, దాన్ని మనం ఆరిజిన్గా తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇది ఓ. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఏ పర్సన్ క్లైమ్స్ ఏ హిల్. సో హిల్ క్లైమ్ చేస్తున్నాడు. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇది ఆన్ ద గ్రౌండ్, ఇది గ్రౌండ్ పొజిషన్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అంటే మనకి డైరెక్షన్ ఇది. సో దిస్ ఈజ్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్. అండ్ రీచెస్ పాయింట్ ఏ. సో ఇలా పాయింట్ ఏకి రీచ్ అయ్యాడు. ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 కిలోమీటర్. సో 5 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి పాయింట్ ఏని రీచ్ అయ్యాడు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ పాయింట్, దెన్ ఫ్రమ్ పాయింట్ ఏ హీ మూవ్స్ టు పాయింట్ బి. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మూవ్ అయ్యాడు, నెక్స్ట్ కనెక్షన్ పాయింట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్ వెస్ట్. సో ఇక్కడి నుంచి నార్త్ వెస్ట్. సో ఇక్కడి నుంచి మీకు డైరెక్షన్ తీసుకోవడం రాకపోతే మళ్ళీ యాజ్ ఈజ్ ఇక్కడ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో ఇప్పుడు నార్త్ వెస్ట్ అంటే మనకి ఏ డైరెక్షన్ అవుతుంది? సో ఈ డైరెక్షన్ అవుతుంది మనకి నార్త్ వెస్ట్. పాయింట్ బి, ఇలా పాయింట్ బికి రీచ్ అయ్యాడు. లెట్ ద డిస్టెన్స్ ఏబి ఈజ్ 12 కిలోమీటర్స్. సో ఏ నుంచి బికి మనకి డిస్టెన్స్ వచ్చేసి 12 కిలోమీటర్స్. ఫైనల్లీ నౌ హౌ ఫార్ ఈజ్ ద పర్సన్ అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఓ. సో స్టార్టింగ్ పాయింట్ ఓ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది వాడు అడిగిన డిస్టెన్స్. సో మనకి ఇది ఒక ట్రయాంగిల్. సో సేమ్ మోడల్స్ మనకి అగైన్ రిపీట్ అవుతున్నాయి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పటివరకు మనకి 4 ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యాయి. సో PYQs చేస్తూ ఉంటే మీకు ఏ మోడల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయని తెలుస్తుంది. సో ఇది మనకి 5 కిలోమీటర్ 12 కిలోమీటర్. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఏదైతే లెంత్ ఎక్కువ ఉంటుందో అది మనకి హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ నేను డైరెక్ట్గా సాల్వ్ చేస్తున్నాను. ఎవరైనా సరే స్టార్టింగ్ ఫస్ట్ ఈ వీడియో చూస్తుంటే ఆల్రెడీ బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్స్ మీద ఫస్ట్ పార్ట్ 1 దాంట్లో ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నా. సో హైపోటెన్యూస్ మనకి ఇది సైడ్ ఎక్స్ అనుకుంటాం. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. 12 స్క్వేర్ 144, 5 స్క్వేర్ 25, 144 ప్లస్ 25 169. సో 169కి ఇది స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది మనకి. స్క్వేర్ రూట్ ఏంటంటే 13 స్క్వేర్ అంటే మనకి 169 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, Shahid and Rohit start from the same point in opposite directions. After each 1 kilometer, Shahid always turns left and Rohit always turns right. Which of the following statement is correct? సో షాహిద్ రోహిత్ సేమ్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యారు. సో ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యి ప్రతి 1 కిలోమీటర్కి షాహిద్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు, రోహిత్ రైట్ టర్న్ తీసుకుంటాడు. ఇది వాడు ఇచ్చిన డేటా. దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్టో చెక్ చేద్దాం. ఇది ఆప్షన్ ద్వారా మనం వెళ్ళాలి. సో ఫస్ట్, షాహిద్ రోహిత్ ఇద్దరు ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారు, వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యారు. సో ఇక్కడ షాహిద్ ఇతను రోహిత్ ఈచ్ 1 కిలోమీటర్ ఒక ట్రావెల్ చేసిన 1 కిలోమీటర్ ప్రతి 1 కిలోమీటర్ తర్వాత షాహిద్ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ రోహిత్ టేక్స్ రైట్ టర్న్. సో షాహిద్ 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు, రోహిత్ కూడా 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. ఇప్పుడు కండిషన్స్ని చెక్ చేద్దాం. ఆఫ్టర్ బోత్ హ్యావ్ ట్రావెల్డ్ 2 కిలోమీటర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈజ్ 4 కిలోమీటర్స్. సో ఆల్రెడీ 1 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. నెక్స్ట్ కిలోమీటర్కి షాహిద్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు. సో కాబట్టి కిందకి 1 కిలోమీటర్. సో రోహిత్ 1 కిలోమీటర్, సో రైట్ హ్యాండ్. సో 1 కిలోమీటర్ కిందకి ట్రావెల్ చేస్తాడు.
సో ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడు, వీళ్ళిద్దరు 2 కిలోమీటర్స్. సో షాహిద్ 1 కిలోమీటర్, ఇక్కడ 1 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 4 కిలోమీటర్ అని ఆప్షన్ ఏలో చెప్తున్నాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఇక్కడ 1 కిలోమీటర్, ఇక్కడ 1 కిలోమీటర్స్, 2 కిలోమీటర్సే ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పాయింట్, దే మీట్ ఆఫ్టర్ ఈచ్ హ్యాస్ ట్రావెల్డ్ 3 కిలోమీటర్స్. సో 3 కిలోమీటర్స్ ఇద్దరు ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు మీట్ అవుతారని సెకండ్ ఆప్షన్ చెప్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 1 కిలోమీటర్, 1 కిలోమీటర్. సో ఇప్పుడు డౌన్ ఉన్నాడు కాబట్టి షాహిద్ మళ్ళీ అగైన్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు. సో డౌన్ సైడ్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాడు. సో రోహిత్ అగైన్ టేక్స్ రైట్ టర్న్. సో రైట్ టర్న్ కాబట్టి మనకి ఇట్ సైడ్ 1 కిలోమీటర్. సో బోత్ మీట్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 3 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, లొకేషన్ ఆఫ్ బి ఈజ్ నార్త్ ఆఫ్ ఏ అండ్ లొకేషన్ ఆఫ్ సి ఈజ్ ఈస్ట్ ఆఫ్ ఏ. The distances AB and AC are 5 kilometers and 12 kilometers respectively. The shortest distance in kilometer between the locations B and C. So first question చూడండి, location of B is north of A. A కి నార్త్ లో B ఉన్నాడు. A కి నార్త్ లో B ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అండ్ లొకేషన్ ఆఫ్ C is east of A. A కి ఈస్ట్ సైడ్లో C ఉన్నాడు. A కి ఈస్ట్ సైడ్లో C ఉన్నాడు. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబీకి వచ్చేసి మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ 5 కిలోమీటర్స్, ఏసీ వచ్చేసి 12 కిలోమీటర్స్. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ లొకేషన్ బి అండ్ సి. సో సేమ్ ప్రీవియస్ 12, ఇది సైడ్ స్క్వేర్, ఇది సైడ్ స్క్వేర్. సో మనకి హైపోటెన్యూస్ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో 12 స్క్వేర్ 144, 5 స్క్వేర్ 25, 169. సో 169 స్క్వేర్ ఏ నెంబర్కి స్క్వేర్ 13. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ నెంబర్స్ రిపీట్ అయినాయి, సేమ్ ఆప్షన్ కూడా రిపీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం, గివెన్ దట్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. సో బి యొక్క బ్రదర్ ఏ, బికి ఒక బ్రదర్ ఉన్నాడు, అతను ఏ. నెక్స్ట్ ఏకి బికి కనెక్ట్ అయ్యేది సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఏకి ఒక ఫాదర్ ఉన్నాడు, అతను సి. ఏకి ఒక ఫాదర్, అతను సి. నెక్స్ట్ పాయింట్, ఈ బ్రదర్ డి, ఈకి ఒక బ్రదర్ ఉన్నాడు డి, దాంట్లో మనం ఎక్కడ కనెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. సో బికి ఒక డాటర్ ఉంది, ఆమె ఈ. బికి ఒక డాటర్ ఉంది, ఆమె ఈ. నెక్స్ట్ ఈ పాయింట్ మనకి క్లిక్ చేయాలి. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. ఈకి ఒక బ్రదర్ ఉన్నాడు, అతను ఎవరంటే డి. సో దెన్ ద అంకుల్ ఆఫ్ డి ఈజ్, డికి ఎవరు అంకుల్. సో డికి అంకుల్ ఎవరు అవుతారంటే ఏ అవుతారు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది హౌసెస్ ఆఫ్ ఏ అండ్ బి ఫేస్ ఈచ్ అదర్ ఆన్ ఏ రోడ్ గోయింగ్ నార్త్ సౌత్. ఏ బీయింగ్ ఆన్ ద వెస్టర్న్ సైడ్, ఏస్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్, టర్న్స్ లెఫ్ట్, ట్రావెల్ 5 kilometers, turn right and travels 5 kilometers to the front of D's house. B does exactly the same and reaches the front of C's house. In this context, which one of the following statement is correct? సో ఫస్ట్ మనం క్వశ్చన్ని డైరెక్షన్స్ రూట్ మ్యాప్ తోటి ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేద్దాం. హౌసెస్ ఆఫ్ ఏ అండ్ బి ఫేసెస్ ఈచ్ అదర్. ఏ యొక్క హౌస్, బి యొక్క హౌస్ రెండు ఇలా ఆపోజిట్లో ఉంటాయి, ఒక హౌస్ ఇంకో హౌస్ ఫేస్ చేస్తుంటాయి. సో అని రోడ్ గోయింగ్ నార్త్ అండ్ సౌత్, ఒక రోడ్డు నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంది. దిస్ ఈజ్ నార్త్ అండ్ దిస్ ఈజ్ సౌత్. సో వీళ్ళిద్దరు హౌసెస్ ఇలా ఆపోజిట్లో ఫేస్ అయి ఉంటాయి. ఏస్ బీయింగ్ ఆన్ ద వెస్ట్ సైడ్. సో ఏ యొక్క హౌస్ మనకి వెస్ట్ సైడ్లో ఉంది అనుకుందాం, ఇది ఏ యొక్క హౌస్. ఏ కమ్స్ అవుట్ ఆఫ్ హిజ్ హౌస్, టర్న్స్ లెఫ్ట్. సో ఇతని ఇంటి నుంచి బయటకు వస్తే డైరెక్ట్గా ఈస్ట్ని ఫేస్ చేస్తాడు. ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యి ఒక 5 kilometers ట్రావెల్ చేశాడు. ఒక 5 kilometers ట్రావెల్, టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్ అగైన్ 5 kilometers. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని ఇంకొక 5 kilometers ట్రావెల్ చేశాడు. ట్రావెల్ చేసి ఎవరింటి ముందుకు వెళ్ళాడు, డి యొక్క హౌస్కి ఎగ్జాక్ట్గా ఎదురుగా వెళ్ళాడు. సో సేమ్ ఇదే బి కూడా ఎగ్జాక్ట్గా రిపీట్ చేశాడు. సో బి యొక్క హౌస్ ఏకి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి బి ఇక్కడ ఉంటాడు. సో తన ఇంటి నుంచి బయటకు వచ్చి, సో నెక్స్ట్ టర్న్స్ లెఫ్ట్. సో ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యాడంటే మనకి కిందకి 5 kilometers ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ టర్న్స్ రైట్. సో ఇక్కడ నుంచి రైట్ ఒక 5 kilometers ట్రావెల్ చేశాడు అండ్ రీచెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీస్ హౌస్. సో సి యొక్క హౌస్కి ఎదురుగా ఎగ్జాక్ట్గా వెళ్ళాడు. ఇన్ దిస్ కంటెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్.
సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, చెక్ చేద్దాం. సి అండ్ డి లివ్ ఆన్ ద సేమ్ స్ట్రీట్. సి డి సేమ్ స్ట్రీట్ మీద ఉంటారన్నాడు, కానీ ఇక్కడ ఆప్షన్ తప్పు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వాళ్ళిద్దరు ఒక స్ట్రీట్లో లేరు. నెక్స్ట్, సీస్ హౌస్ ఫేసెస్ సౌత్. సి యొక్క హౌస్ సౌత్ ఫేస్ చేస్తున్నాడు, కాదు, సి యొక్క హౌస్ ఈస్ట్ని ఫేస్ చేస్తుంది. ఆప్షన్ బి ఆల్సో రాంగ్. నెక్స్ట్, ది హౌసెస్ ఆఫ్ సి అండ్ డి ఆర్ లెస్ దాన్ 20 కిలోమీటర్స్ అపార్ట్. సో సి యొక్క హౌస్కి డి యొక్క హౌస్కి డిస్టెన్స్ అనేది 20 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉంటుంది అన్నట్టు చెక్ చేద్దాం. సో వీళ్ళిద్దరి ఇంటికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది. సో సేమ్ మళ్ళీ అగైన్ ట్రయాంగిల్లో మనకి ఈ 2 సైడ్స్ తెలుసు, ఈ 2 సైడ్స్ తెలుసు, ఈ సైడ్ తెలియదు. సో సేమ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ మనకి 25, అగైన్ సైడ్ స్క్వేర్ 25. సో 25 ప్లస్ 25 50. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50. ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 50. సో 15 మనం ఎలా రాసుకోవచ్చు, 25 ఇంటూ 2 స్క్వేర్ రూట్లోంచి బయటకు వచ్చే విధంగా రాసుకుంటే 25కి స్క్వేర్ 5√2. సో ఒక డిస్టెన్స్ మనకి 5√2 వచ్చింది. సో సేమ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ కూడా మనకి 5√2 వస్తుంది. సో 5√2 ప్లస్ 5√2 టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి 10√2. √2 వాల్యూ మనకి 1.414. అయినా దీన్ని మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు క్వశ్చన్ ఏం చెప్పాడు, లెస్ దాన్ 20 కిలోమీటర్స్ అపార్ట్. సో 10√2 అంటే మనకి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ కంటే తక్కువనే వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ కేస్ మీరు దీన్ని సబ్స్టిట్యూట్ చేసినా సరే 10 ఇంటూ 1.414, సో 14.14. ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలంటే 14.14. సో ఇవి ఓవరాల్గా మనకి బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2014 నుంచి 2011 వరకు అన్నిటిని సాల్వ్ చేసాం. సో కోడింగ్, డీకోడింగ్, అలాగే ఆల్ఫా సిరీస్, న్యూమరిక్ సిరీస్, దీంతో బ్లడ్ రిలేషన్ అండ్ డైరెక్షన్ సెన్స్, ఈ 4 టాపిక్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని కనుక మీరు సాల్వ్ చేస్తే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వీటిలో అన్నింటిలో ఈజీ టు మీడియం లెవెల్లో క్వశ్చన్ అడిగాడు, హార్డ్ లెవెల్ ఎక్కడ మనం ఫేస్ చేయలేదు. సో మన హార్డ్ లెవెల్ ఫేస్ చేసింది ఎక్కడంటే బేసిక్ న్యూమరిసీ పార్ట్లోనే, కొంచెం డిఫికల్టీ లెవెల్ డెప్త్గా ఇన్డెప్త్గా ఇచ్చాడు. సో నెక్స్ట్, బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ ఇయర్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. సో 2024లో మనకి బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్. సో ఇక్కడ కూడా బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ రెండింటిని కంబైన్ చేసి చెప్తున్నా. ఈ రెండింటిలో దీని మీద 2 క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు, దీని మీద 2 క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు, లేదా 1 క్వశ్చన్. సో రెండింటిని కంబైన్గా ప్రిపేర్ అవ్వాలి. దీనికేమో మనం ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి, దానికేమో రూట్ మ్యాప్ డ్రా చేసుకుంటే చాలు. సో రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. డయాగ్రామ్స్ని డ్రా చేస్తే మనకి వాడు ఎంత పెద్ద లెంతీ ప్యాసేజ్ లాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 2024లో మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి, 2022లో మనకి 4 క్వశ్చన్స్ వచ్చినాయి, 2021లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి, నెక్స్ట్ 2020లో 1 క్వశ్చన్ మాత్రమే వచ్చింది, అలాగే 2019లో 4 క్వశ్చన్స్ వచ్చింది. సో మీరు ఫస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ ఫస్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మాత్రమే మీరు దాని వెనకాల ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ 2024 నుంచే స్టార్ట్ చేయండి. తర్వాత 2017లో మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి, తర్వాత 2016లో 2 క్వశ్చన్స్, 2015లో 1 క్వశ్చన్, 2014లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇది ఓవరాల్గా మనం మినిమం 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి మనం ఎగ్జాక్ట్గా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. రూట్ మ్యాప్, ఫ్యామిలీ ట్రీ ఇవి డ్రా చేయడం వస్తే చాలు. సింబల్స్, జెండర్ని రిప్రజెంట్ చేసే సింబలు, వైఫ్ అండ్ హస్బెండ్ని రిలేట్ చేసే సింబలు, మన జనరేషన్స్ని రిప్రజెంట్ చేసే సింబలు, ఇవన్నీ గుర్తుంటే బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్. సో డైరెక్షన్స్కి మీరు సింపుల్గా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో మనకి ఎక్కువగా ఈ డైరెక్షన్స్ చేయాలంటే కొన్ని స్క్వేర్స్ కూడా వచ్చి ఉండాలి, కొన్ని నెంబర్స్. సో స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్స్ అప్ టు 20, క్యూబ్స్ అప్ టు 10 వరకు తరువుగా ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇది ఓవరాల్గా బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ సంబంధించిన PYQs ఎనాలిసిస్. సో నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ తోటి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.